హాయ్ అండి, వెల్కమ్ టు ఈశ్వర్ శ్రీజ మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో రొయ్యల కర్రీ అండి. మా అత్తయ్య గారు వండుతున్నారు. ఎలాగైతే వండుతున్నారో ఇంక మన ఛానల్లోకి అయితే వెళ్ళి చూసేద్దాం. ఫస్ట్ అయితే రొయ్యల్ని ఇలా పైన ఉన్న పొట్టు ఇలా శుభ్రంగా తీసుకోవాలండి. అలాగే నడుము మీద ఉన్న భాగాన్ని కొంచెం లైట్గా కట్ చేసుకొని అందులో పేగ అనేది ఉంటుందండి. ఆ పేగ కూడా తీసేసుకొని నీట్గా క్లీన్ అయితే చేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి అందులో ఆయిల్ అయితే వేసి ఆనియన్స్ వేసి వేగించుకోవాలి. ఈ రొయ్యల కర్రీకి అండి ఆనియన్స్ తక్కువగానే వేసుకోవాలి. ఎక్కువ వేస్తే కర్రీ అనేది తీగా వచ్చేది, అందుకని ఆనియన్స్ ఎక్కువ అయితే పట్టవు. అలాగేనండి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసామండి. అది వీడియో స్కిప్ అయిపోయింది, అందుకే మీకు వేయడం కనిపించలేదు. ముందుగానే వేసేసుకొని వేగించుకోవాలి ద్వారగా. అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ వచ్చేదాకా వేగించుకోవాలి. ఆ తర్వాత శుభ్రంగా కడుక్కున్న రొయ్యలు అనేది ఇందులో వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం. రొయ్యలు చూడడానికి చేయకముందు పెద్దగా అవుతాయండి, చేసిన తర్వాత చిన్నగా అవుతాయి, మళ్ళీ ఉడికిన తర్వాత ఇంకా చిన్నగా అవుతాయి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అనేది వేసుకుందాము. వేసుకొని అయితే కలుపుకుందాము. ఈ కర్రీలోకండి నూరిన మసాలా అయితేనే బాగుంటుందండి. బయట నుంచి తెచ్చిన పొళ్ళు అసలు బాగోదు. అయినా అత్తయ్య గారు నాన్ వెజ్ ఏదున్నా సరే ఇలా నూరే వేస్తారు. బయట నుంచి తెచ్చిన పొళ్ళు అనేది అసలు వాడరు. ఒకవేళ వాడాలనుకుంటే కనుక ఇంట్లోనే సొంతంగా తయారు చేసుకొని అయితే వాడతారు. చాలా వరకు అయితే ఇలా నూరే వేస్తారు, ఎందుకంటే పొడి వేస్తే టేస్ట్ అనేది ఉండదు. ఇలా నూరే వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది అనేసి ఇదే వేస్తారు అత్తయ్య గారు. ఇప్పుడైతే 2 స్పూన్లు కారం వేసేసుకుందాము. వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాము. నేను 2 స్పూన్లు అని చెప్పాను, కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకా వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత కొన్ని వాటర్ కూడా వేసేసుకొని కలిపేసుకుందాము. అలాగే ఇలా మగ్గుతున్నప్పుడే మసాలా కూడా కొంచెం వాటర్ కలిపేసి అయితే ఇందులో వేసేసుకోవాలండి. వేసేసుకొని మొత్తం అంతా కలిసేలా కలిపేసుకొని ఒక 10-15 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. చూడండి, ఇప్పుడు చూస్తే కనుక కర్రీ అనేది దగ్గరికి పడిపోయిందండి. ఇప్పుడు స్టవ్ అయితే కట్టేసుకోవాలి. అంతేనండి. ఈరోజు మా అత్తయ్య గారి రొయ్యల కూర ఎలాగుందో కామెంట్ చేసి అయితే చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.